హాయ్ హలో నమస్తే. సమ్మర్ అంటేనే మల్లెపూలు, మామిడి పళ్ళండి. ఎందుకు స్పెషల్ అంటే అవి సీజనల్‌గానే దొరుకుతాయి. ఓన్లీ సమ్మర్‌లోనే, అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. సో, మన ఇంట్లో మల్లె చెట్టు బాగా పుయ్యాలంటే కొన్ని టిప్స్ చెప్తాను. అదేంటంటే మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది అనే కన్నా ముందు లైక్ మార్చ్ ఆర్ ఏప్రిల్‌లో మనం మల్లె చెట్టుకు ఆల్రెడీ ఆకులు ఉంటాయి కదండీ! అవన్నీ కట్ చేసేయాలి. మొత్తం ఇలా తీసేయాలనమాట. తీసేసి అవి చెట్టు మొదటనే వెయ్యాలి. అది మళ్ళీ అది ఫుడ్ లాగా దానికి లైక్ ఎరువులాగా అలా తయారవుద్దనమాట. సో, ఇలా మొత్తం అన్నీ తీసేయాలి ఆకులు. కానీ కొన్ని ఆకులు ఉంచాలండి. ఎందుకంటే అది ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి, సన్‌లైట్‌ని అబ్జర్వ్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొన్ని ఆకులు ఉంచుకోవాలి. ఒక మనం 5-10 డేస్‌కి ఇలా చిన్న చిన్నగా చిగుర్లు స్టార్ట్ అవుతాయండి. ఒక 15 డేస్‌కి ఇంకా అలా ఎక్కువగా ఆకులు పెద్దవవుతూ చిగుర్లు స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, దీంతో పాటు మనం ఏం చేయాలంటే కొంచెం వెర్మి కంపోస్ట్ అండ్ కోకోపిట్, అలాగే మన ఇంట్లో యూస్ చేసే వెజిటబుల్స్ పీల్స్ ఉంటాయి కదా, తొక్కలు, అవన్నీ కూడా తీసుకొచ్చి వేస్తూ ఉండాలండి. అలాగే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇలా వేస్తూ ఉంటే దానికి బాగా మంచిగా ఫుడ్ వచ్చి మంచిగా అది సన్లైట్ని అబ్జర్వ్ చేసుకొని అవి బాగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పువ్వులు మంచిగా పూస్తాయండి. సో, మీ ఇంట్లో కూడా మల్లె మొక్క ఉంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా బాగా పూస్తాయి. చూసారా పువ్వులు ఎంత బాగా వచ్చాయి. అలాగే మీరు కూడా టిప్స్ ఫాలో అవ్వండి. కంపల్సరీగా ఎక్కువ ఎండ తగిలే ప్లేస్‌లోనే ఉంచండి మొక్కని. సో, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన రాతి స్మైల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.